ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిన్న ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. కాగా చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు చంద్రబాబును ఎలా బాధ్యుని చేస్తారంటూ వారు ప్రశ్నించారు. చంద్రబాబుపై రాజకీయ కక్షతో ఈ కేసు నమోదు చేశారని ఆరోపించారు. 2 ఏళ్ల క్రితమే కేసు నమోదు చేసి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదని లూత్రా, అగర్వాల్ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికిప్పుడు ఈ కేసులో చంద్రబాబు పేరు చేర్చారని స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నిన్న ఏపీ హైకోర్టులో వాదనలైతే ముగిశాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి నిన్న హైకోర్టులోని చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కి సంబంధించి కూడా విచారణ ముగిసింది. ఇరుపక్షాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి టీడీ తరపున ఏజీ శ్రీరామ్ వాదన వినిపిస్తే, మరోపక్క ఏదైతే ఉన్నాడో చంద్రబాబు నాయుడు తరపున సిద్ధార్థ అగర్వాల్ తన వాదన వినిపించారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుకి ఎటువంటి పాత్ర లేదు, కావాలని చెప్పి దీంతో ఇరికిచ్చారు అనే దానిపై కూడా వాదన వినిపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏజీ శ్రీరామ్ మాత్రం ఇది పూర్తిగా చంద్రబాబు పాత్ర ఉంది, ఇందులో ఎటువంటి స్కామ్ జరిగింది, ఇటు ప్రజాస్వామ్యం ఎంతవరకు పక్కదారి పట్టించారనే దానిపై కూడా ఆయన కూడా వాదన వినిపించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని ఈ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి ఎటువంటి అంశాలు ఉన్నాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలోని హైకోర్టు న్యాయస్థానానికి ఆయన వివరించే ప్రయత్నం చేశారు. దీంతో దాదాపు నిన్న సాయంత్రం వరకు కూడా వాదనలు వినిన తర్వాత ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి తీర్పును రిజర్వ్ చేస్తూ వాదనలు పూర్తి చేసినట్లుగా న్యాయస్థానం చెప్పింది. అయితే ఈ రోజు వస్తుందా, మరి ఎప్పుడు వస్తుందా అనే దాన్ని మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఇప్పటికే పలు కేసులకు సంబంధించి కోర్టు బెయిల్ కోసం ఆశ్రయించిన చంద్రబాబు నాయుడు గతంలో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కి సంబంధించి కూడా బెయిల్ కోసం ఆశ్రయించారు. అది కూడా వాదనలు ముగిసిన తర్వాత ప్రస్తుతం అది కూడా దీనికి సంబంధించిన తీర్పును రిజర్వ్ చేశారు. అంటే తాజాగా ఈ కేసుకు సంబంధించి కూడా తీర్పు రిజర్వ్ చేయడంతో హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడవలసింది. వాదనలు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన నేపథ్యంలోని తీర్పును మాత్రం రిజర్వ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.